ఏడికి పోవాలి పెద్దమ్మ? ఇక్కడ పిజ్ఞప్పుడు పోవాలి. ఏమంటారు ఇక్కడ డిపోలు అడిగిరా? అడిగిన నడపదట. ఆపరండి ఎక్కడ ఆపరండి కరీంనగర్ ఖాళీ. మరేం చెప్తుంది ఇక? ఎన్ని రోజుల దాకా ఏమన్నా అడిగిరా? మేమేం అడగలే. ఆయన 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 చేతున్నది ఇప్పుడు. ఎట్లా రేవంత్ రెడ్డి వాళ్ళు చర్చలు జరుపుతలేరంట, మాట్లాడట్లేదంట. మీ ఇబ్బంది వాళ్ళకి కల్పించట్లేదా? ఏమి ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది లేకపోతే ఎట్లా? ఆ ఫ్రీ బస్ పెట్టి వాళ్ళ మమ్మల్ని ఆగని చెప్తాను. ఆయనకి ఆయన నిలబెట్టడు తప్పదు ఇంకుంటా. ఎందుకు మహిళలకి అన్ని చేస్తున్నా అని చెప్తుంది కదా. రుణాలు కావచ్చు, మహిళలకి చీరలు కావచ్చు, అన్ని ఆయన పొందనే ఉన్నాయి చీరలు. మొక్కల కట్ట ఏం పెట్టింటే పెట్టి పాడవాలి. ఏమి వచ్చిన వాళ్ళు మళ్ళీ వరిపోలే. ఇప్పుడు డబ్బులు కదా పని అంతా పెట్టుకోవడం ఆపద మీద పోవాలంటే ఆపద ఎట్లా చచ్చిపోయారు అనే ఉంటే మేము ఇటే ఉంటుంది. మేము లాభం బస్సు పాడగాను. 40 రోజుల నుండి కూడా వీళ్ళు చెప్తున్నారంట కండక్టర్లు ప్రభుత్వానికి, మేము ఇట్లా చేస్తాం డిమాండ్లు తీసుకోరని. 40 రోజుల నుండి వాళ్ళతో మాట్లాడతలేదంట ప్రభుత్వం. ఎట్లా వస్తుంది? మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ప్రజెంట్? ఇబ్బంది అంటే మేము ఎప్పుడు ఇట్లా పోతే ఎప్పుడో ఒకసారి అయితే ఉంటుంది కదా సార్. ఎప్పుడు పోతాం కానీ ఎప్పుడు పోయినప్పుడు ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఆయన ఫ్రీ బస్ పెట్టకుండా సరే మా బస్సు మేము బస్సు పెట్టుకునే పోతాం. మాకు ఫ్రీ బస్ అవుతుంది ఏమవుతుంది. ఎందుకు మీకు డబ్బులు మిగులుతున్నాయి? మిగిలే ఇంకా లాభం ఏం లేదు. మిగిలితే అవుతుంది. మంచిగా పోతాం మంచిగా పోతాం. అందరికి ఏడబడతాడు ఆపుతారు. ఇప్పుడు ఆపుతారు. మస్తు డిమాండ్ ఆ డ్రైవర్లకు తిడుతారు. ఎందుకు మాకు అవన్నీ డబ్బులు మిగిల్చుకొని వాళ్ళ ఇంట్లో ఏమో ఏం చేసుకుంటారు. మాకు ఎవరికి సవారు పాడగాను కొంటున్నాం. ఆయన ఇచ్చి సామాను. ఎక్కడికి పోవాలి మీరు? సిద్దిపేట పోవాలి. ఎప్పుడు వచ్చారు? మేము వచ్చి గంటన్నర అవుతుంది. ఏమంటారు? ఇంతవరకు బస్సులు ఏం లేవు. చూసినాం అటు ఇటు చూసినా కానీ ఇప్పుడు రేపు సాయంత్రం దాకా అంటారు. మరి సాయంత్రం అవుతుందా ఎప్పుడైతుందో తెలియదు. ఎప్పుడైతుందో ఏం కదనో తెలియదు మరి ఇంతవరకు. మరి వస్తాయా రావా తెలియదు. మీ ఫ్రీ బస్సు పెట్టుడు ఎందుకు? ఇదంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఎందుకు? అవసరం ఇవన్నీ పెట్టుడు. ప్రైవేట్ డ్రైవర్లను పెడితే వాడు ఒక్కొక్క మనిషికి 300-400 అంటుండు. ఏం చెల్లి తీసుకోమంటున్నావు? డబల్ చేసిర్రు. 400-500 ఏం చెల్లి ఏమంటున్నావు? ఓడడం లేనివాడు ఉంటాడు, గరీబోడు ఉంటాడు, గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటాడు. ఉన్నోడు పోతాడు, లేనివాడు మన పరిస్థితి ఏమున్నది? వాళ్ళ పరిస్థితి కూడా చూడాలి కదా ప్రభుత్వం అనేది. ఎందుకు ఉచితాలు పెట్టుడు ఎందుకు? వాళ్ళకి ఇచ్చే లేని హామీలు ఇచ్చాడు ఎందుకు? స్ట్రైక్ చేసుడు ఎందుకు? అవసరం ఇవన్నీ అవసరం లేదు కదా. 41 రోజుల నుండే వీళ్ళు ఆర్టీసీ వాళ్ళు చెప్తురంట ప్రభుత్వానికి, అయినా కానీ పట్టించుకోవట్లేదని వాళ్ళు ప్రయాణికులను ఇబ్బంది పెట్టాలని. ఈ తెలివి వాళ్ళకు అప్పుడు ఎటు పోయిందట? ఓట్లు వేసినప్పుడు ఎటు పోయింది? మాకు ఎరువు హామీలు ఇస్తారు, అవోటి ఇవ్వటి ఇస్తారు, డిఏలు ఇవ్వాలి అన్ని ఇస్తారు అని చెప్పారు. ఆయన మొగ్గిరు. మొగ్గినాక ఇప్పుడు ఏంది? మాకు ఇస్తలేరని చేస్తారనంటే ఆడ ఆమ్దాన్ని ఉంటేనే కదా వీళ్ళకి ఇచ్చేది. ఆడ ఆమ్దాన్ని లేదు. లేకనే ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చేసి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు మరి అమలు చేయాలి కదా. వాళ్ళకు ఏదో మనం మాకు ఇస్తున్న ఎందుకు ఓట్టుకోవాలని వాళ్ళు ఆలోచన కొద్ది వాళ్ళు వేసిరు. ఇప్పుడు ఏమంటారు? అక్కడిక్కడ వంచసరికి రూపాయి మిగులుతలేదు. మిగిలిసరికి వీళ్ళు ఏమనుకుంటారు? అది స్టాక్ చేస్తేనే మాకు రూపాయి అటన వస్తుందని వీళ్ళు ఉద్దేశంగా స్టాక్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళంతా మంచిగానే ఉంటారు. ఇప్పుడు మార్వాడలో పేద ప్రజలకు ఇబ్బంది. అది లెక్క. ఒక్కొక్క మనిషికి 300 అట. నేను అడిగిన 300 అన్న అంటుండు. నేను సిబ్బేడ పోవాలంటే 300 కావాలి. అంతమందికి 200 వెళ్ళిపోయేది. 150 వెళ్ళిపోయేది. ఇప్పుడు 200 అంటుండు. ఏం చెల్లిస్తాం పైసలు? ఏమంటారు పెద్దమ్మ? ప్రైవేట్ బస్సులు నడిపిస్తా అంటారు కదా. ప్రైవేట్ బస్సు 330 అట. నేను ఏ 100కే తెచ్చిపెడదు. ఎక్కడికి వెళ్ళి తేవాలి బిడ్డ? 330 ఫ్రీగా పోదుము. ఏదన్నా పెద్ద బస్సులు ఉంటే 150 తీసుకుందరు దుద్దడ వరకు. వెళ్ళిపోదుము. దుద్దడకు సిద్దిపేటకు ఒకటే రేటు. అట్లా వెళ్ళిపోదుము. ఇప్పుడు పెట్టిండ్రు కదా. ఇక ఆపతో సంపతో ఉన్నోళ్ళు పోతాండ్రు. ఇక ఆగుతారా? నా అసొంటి లేనిది ఇక్కడ కూర్చుంటది. ఎట్లా అనిపిస్తుంది గత కేసీఆర్ ఇదంతా రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఎట్లా అనిపిస్తుంది? ఏ పాలన మంచిగా? అన్ని నాశనం. ఆ ముండకొడకేమో బియ్యం నాశనం చేసిండు. ఉన్నోనికి లేనోనికి ఒక్క తిరగ చేసిండు వాడు. అప్పుడు ఎన్టీ రామారావు 25 కిలోల బియ్యం ఇచ్చిండు కార్డుకు. గ్యాస్ నూనె, చక్కెర, 5 ఎకరాల తరుణోనికి బియ్యం బంద్ చేసిండు ఎన్టీ రామారావు. ఆయన పుణ్యము. ఈ వీడి చట్టము వచ్చి మొత్తం అందరికి ఒకటే చేసే. 10 ఎకరాలు ఉండే 10 ఫుట్లు పండించుకునే వాని ఇంట్లో క్వింటల్ బియ్యం పోతున్నాయి. మేము కమ్మరోళ్ళం. మాకేం గతి లేదు నాయన. ఏం లేదు బంక. మొన్న ఓట్లకు రూపాయి కూడా నడవల మింగి రూపాయి కూడా ఇవ్వలే మాకు. ఇక కేసీఆర్ అన్న 2000 వచ్చినాయి కానీ 100 రూపాయి కూడా ఎరకలే. వస్తలేవు.